నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ ముందు కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్తోని గ్రిల్స్ అయితే పెట్టేసి ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం సెపరేట్గా అయితే బాక్స్ ఏర్పాటు చేశారు. రీసెంట్ బిల్డింగ్ అండి ఇది, ఆల్మోస్ట్ కొత్తది అనుకోవచ్చు. వుడ్ వర్క్ అయితే రీసెంట్గా చేసుకున్నారు. ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ అయితే ఓనర్ గారికి ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లాట్ అయితే సేల్ చేసేస్తున్నారు. సీలింగు అండ్ వుడ్ వర్క్తో రీజనబుల్ ప్రైస్తో ఒక ఫ్లాట్ కావాల్సిన వారికి సిటీ సెంటర్లో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. హాల్ అయితే వెరీ బిగ్ సైజులో వచ్చింది, ఆల్మోస్ట్ డబుల్ హాల్ అని చెప్పచ్చు. స్ట్రేట్గా మనకి కిచెన్ వచ్చిందండి ఎల్ షేప్లో, వెరీ బిగ్ సైజులో కిచెన్ అని చెప్పచ్చు. డబల్ కిచెన్ అని చెప్పచ్చు అండి. చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది, డైనింగ్ టేబుల్ పట్టి అంత స్పేసు. అదేవిధంగా ఎల్ షేప్లో పైన మనకి అటక్ కూడా కనిపిస్తుంది. కావాలనుకుంటే వుడ్ వర్క్ చక్కగా పైన చేసుకోవచ్చు. హాల్లో అయితే టీవీ యూనిట్ అది చేశారు. కిచెన్ కానుకొని రోడ్డు వైపు మనకి యూటిలిటీ స్పేస్ వస్తుంది. గాలి వెలుతురు అయితే చాలా చక్కగా వస్తుందండి ఇక్కడ నుంచి. వెరీ బిగ్ సైజులో అయితే బాల్కనీ కమ్ యూటిలిటీ అయితే రావడం జరిగింది. అక్కడి నుంచి మన హాల్లోకి వచ్చేస్తే 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. మధ్యలో మనకి కామన్ టాయిలెట్ ఒకటి వచ్చిందండి. లార్జ్ స్కేల్ అయితే కామన్ టాయిలెట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూము, దారిలో మనకి హ్యాండ్ వాష్ ఒకటి కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 6x6 వేసిన తర్వాత కూడా ఇంకొక 6x6 పట్టి అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. డబల్ వైపు అయితే వెంటిలేషన్ వచ్చింది. రీసెంట్ మోడల్ అయితే సీలింగ్ తీసుకున్నారు. రోడ్డు వైపు అయితే ఒకవైపు వెంటిలేషన్ కనిపిస్తుంది. విత్ అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగిందండి. 2 కూడా మనకి వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. లార్జ్ స్కేల్ అయితే బాత్రూమ్ సైజ్ కనిపిస్తుంది. దీని ఆపోజిట్లో మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజ్ అయితే డిజైన్ చేశారు. ఇందులో కూడా మనకి 6x6 అండ్ 4x6 అయితే 2 మంచాలు పట్టి అంత స్పేస్ కనిపిస్తుంది. సీలింగు రోలింగ్ లైట్స్ పెట్టుకోనికి అయితే పాసిబిలిటీ, కొన్ని సెల్ఫ్లు, వెంటిలేషన్ కూడా కనిపిస్తుందండి. ఫ్లాట్ చాలా బాగుందండి, డీసెంట్గా అనిపించింది. అపార్ట్మెంట్ కింద నుంచి పై వరకు కూడా ఫ్లాట్ లోపల కూడా చాలా డీసెంట్గా అయితే అనిపించింది. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లోని తమ్మునీల్లో మెన్షన్ చేస్తున్నాం. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా దయచేసి ఒకసారి గమనించండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.